హలో గాయ్స్, ఇందాకడ వీడియో అయితే స్టక్ అయింది. ఇప్పుడు మళ్ళీ దాని కంటిన్యూషనే చేస్తున్నాను. ఆల్రెడీ నేను మొత్తం అంతా సిక్స్త్ క్లాస్ నుంచి మొత్తం 10th క్లాస్ వరకు ఏమేం ఫిజిక్స్ రిలేటెడ్ చాప్టర్స్ ఉంటాయి అనేది జస్ట్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసినాను. సో మొత్తం విడివిడిగా వీడియోస్ చేస్తాము. ఎట్లాగంటే మనకి ఫార్మేటివ్స్కి మీకు ఎట్లా యూస్ అవుతుంది, ప్రీవియస్ ఇయర్స్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు మనోడు, సో అవి చూసి నేను వీడియోస్ చేస్తాను. సో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావో వాటి మీద కూడా వీడియో చేద్దాం, ఎక్స్ప్లెయిన్ కూడా చేద్దాం. కావాలంటే మీరు కొద్దిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక సో ఖచ్చితంగా చేద్దాం. అవి కూడా మనకి ఇంకా మరి వాటికి మించి వెళ్ళాలంటే మనకి కొద్దిగా ఎక్స్ట్రాడినరీ ఉండాలి కదా. ఏదైనా మన వీడియో చూసామంటే కొద్దిగా మనకి యూజ్ ఉండాలి కదా, ముందుకు పుష్ ఉండాలి కదా. సో కాంపిటేటివ్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే సో మనకి ఇవి అవసరం. సో ముందే మనం తెలుసుకుందాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి సీడ్ వేస్తే ఏమొస్తుందో అని తెలిసే కదా వేస్తాం మనం. సో అట్లాంటి సీడ్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నీకు తెలియకుండానే అది మొత్తం అంతా గ్రో అవ్వదు కదా. సో తెలుసుకుందాం అందుకని. సో గ్రో మంచిగా అవ్వాలంటే మనకి తెలిస్తే మంచిగా అవుతుంది, తెలియకపోతే మనకి మొత్తం చుట్టుపక్కల అది పురుగులు పడుతుంది. సో అట్లాగే ఇది కూడా అంతే మనకి. సో సీడ్ అనేది ఎప్పుడైతే నీకు 7th క్లాస్లో సీడ్ పడిందో సో అక్కడి నుంచే నీకు కొద్దిగా కాన్షియస్లో ఉండి నీకు ఫర్దర్గా ఏం ముందు ఉంటుందో అనేది నేను ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నీకు. సో ఏంటి, మనకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండూ కలిపే చెప్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. సో కైనమెటిక్స్ అనమాట, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది కైనమెటిక్స్ అనమాట మనకి. సో మనకి అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటాం కదా మనకి. సో సింపుల్గానే ఉంటుంది అనమాట మనకి, అందుకని మనకి ఈజీగా అనిపిస్తుంది. సో అప్పటి నుంచి మనకి PYQs అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే మనకి ఈజీ అవుతుంది అనమాట. JEE మెయిన్స్ అన్నాను కదా, దాంట్లో 4 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉన్నాయి ఈ మొత్తం అన్నీ చేస్తే కనుక. సబ్ టాపిక్స్ 5 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, మనం చెప్పలేము అనమాట. సో బట్ ఎంసెట్లో అయితే గట్టిగా వస్తే మొత్తం 10 క్వశ్చన్స్ వచ్చేస్తుంది ఇది అన్నిటిలో నుంచి. సో అన్నీ ఒక మార్క్కి క్యారీ అవుతుంది కాబట్టి అక్కడ అది ఈ సంగతి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కైనమెటిక్స్లో మనకి మోషన్ ఇన్ 1D అనమాట మనకి. సో దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి యూనిఫామ్ మోషన్. అంటే దీనికి ముందుగా నువ్వు చూసుకోవాల్సింది వెక్టర్స్ చూసుకోవాలన్నమాట. మొత్తం నువ్వు కైనమెటిక్స్ స్టార్ట్ చేసావంటే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది నువ్వు వెక్టార్స్ అనమాట మనకి. ఇది చూడకపోతే ఇక్కడ మ్యాగ్నెటిజంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అండ్ గ్రావిటేషన్లో ఇబ్బంది అవుతుంది. వెక్టర్స్ చూడకపోతే నీకు ఇవన్నిటిలోనూ ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకా నీకు ఆసిలేషన్స్లో కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది అందుకే ఇన్ని వాటిలో మనకి ఈ వెక్టర్స్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది మనకి. అంటే కనెక్షన్ ఉంది కాబట్టి సో కొద్దిగా మనకి అక్కడే కొద్దిగా కాన్షియస్గా మంచిగా మనకి ఎగ్జామ్కి కావాల్సినంత నేర్చుకున్నాం. మనకి వేరే రిలేటెడ్ టాపిక్స్కి సంబంధించినవి ఉన్న సబ్ టాపిక్స్ నేర్చుకున్నాం అంటే మనకి ఈజీ అవుతుంది కదా. సో ఇది మోషన్ ఇన్ 2D. సో దీంట్లో ఏంది, ప్రొజెక్టైల్ మోషన్ అనమాట. ఇక్కడ రిలేటివ్ మోషన్ ఉంటుంది అనమాట. రిలేటివ్ మోషన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ వెక్టర్స్కి సంబంధించిందే. ఆల్మోస్ట్ వెక్టర్స్ ఇది కూడా మనకి చాలా రిలేషన్స్ ఉంటాయి. సో మనకి అందువల్ల చెప్తున్నా కదా. ఫస్ట్ నేను ఫిజిక్స్ అంటేనే మొత్తం అంతా కలిపి ఉంటాయి అన్నమాట మనకి. ఒక్కటి చేయకపోయినా మొత్తం అంతా కూలిపోతుంది ప్యాలెస్ అనేది. లాస్ ఆఫ్ మోషన్ అనేది వీటికి రిలేటెడ్ ఉంటాయి. ఇక్కడ కూడా వెక్టర్స్ వచ్చింది అండ్ రిలేటివ్ మోషన్ కూడా వచ్చింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి పుల్లే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, స్ట్రింగ్ అనేవి కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి అన్నమాట. అంటే స్ట్రింగ్కి డిఫరెన్స్ ఏంటది అనేది చెప్తాము. ఈ రెండు కలిపి దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి మళ్ళీ. సో ఇది మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది నువ్వు నేర్చుకుంటావు ఇక్కడ. సో ఫ్రిక్షన్ అనేది నువ్వు ఆల్రెడీ ఎక్కడ చదివినావు, నువ్వు 8th క్లాస్లో నీకు ఇంట్రడ్యూస్ అవుతుంది ఫ్రిక్షన్. సో లాస్ ఆఫ్ మోషన్ మనకి 9th క్లాస్లోనేమో లాస్ ఆఫ్ మోషను, మనకి మోషన్ అనేది ఉంటుంది. సో అది ఇక్కడ అంత హెల్ప్ఫుల్ అవుతుంది నువ్వు కనుక అక్కడే కొద్దిగా ఇక్కడ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయో చూసుకుని కొద్దిగా సమ్స్ ప్రాక్టీస్ అయితే కనుక సబ్జెక్టివే కాకుండా ఆబ్జెక్టివ్ కూడా కొద్దిగా మనం నేర్చుకుంటే ఇక్కడ బాగా యూస్ అవుతుంది. సో వర్క్ ఎనర్జీ పవర్ కూడా మనకి 9th క్లాస్లో వచ్చింది. సో ఇది
కూడా మనకి మిస్ అవ్వకూడదు. అండ్ కొలిజన్స్, దీని సబ్ టాపిక్ వచ్చేసి కొలిజన్స్ అనమాట. మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట. మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మోస్ట్ ఫేమస్ అనమాట, మనం చాలా చోట్ల వినే ఉంటాం. సో ఇవన్నిటికి మనకి కన్క్లూషన్ అనమాట. కన్క్లూషన్ ఇక్కడ నీకు దొరుకుద్ది, ప్రతి దానికి ఆన్సర్ దొరుకుద్ది అనమాట నీకు. ఇవన్నీ ఎందుకు చేసాం? ఓన్లీ ఒక్కదానికోసం నువ్వు ఇవన్నీ నేర్చుకున్నావు. ఎవడు వాడు ఆ హీరో ఎవరు అంటే మనకి రొటేషనల్ మోషన్. ఎస్, ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థీరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. ఒకసారి మళ్ళీ చెప్తున్నా, ప్యారలల్ అనేది ఇట్లా రాసిన, పర్పెండిక్యులర్ అనేది ఇట్లా రాసిన. ప్యారలల్ యాక్సిస్ థీరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం, జస్ట్ టర్మ్స్ తెలుసుకోండి. సో ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ ఉన్నాయి. మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, రేడియస్ ఆఫ్ డైరేషన్. అక్కడ కొత్తగా ఉండకూడదు కదా, నేను ఆ వర్డ్ ఏంద్రా ఎంత కొత్తగా ఉంది, నా లైఫ్లో ఒక్కసారి కూడా లేదు, వీడు చాలా కొత్తగా చెప్తున్నాడు, చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో ముందే నీకు ఆ వర్డ్ అనేది తెలిసిందంటే నువ్వు మ్యాక్సిమం నీకు 15 or 16 లేకపోతే 13 to 17 లోపునే ఈ వీడియోస్ అనేవి మ్యాక్సిమం చూసే అవకాశాలు ఉన్నాయి. 13 to 18 లేకపోతే. సో ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి సో ఇక్కడే చూద్దాం మనం. సో ఇది నేర్చుకుంటే మనకి చాలా యూజ్ ఉంది, మనకి ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. అండ్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉపయోగపడుతుంది, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కిరాక్ ఉపయోగపడుతుంది. సో మనకి ఇంటర్మీడియట్ అనమాట. మనకి మెకానిక్స్, ఇది కైనమెటిక్స్కి, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమ్యాగ్నెటిజంకి మధ్యలో వచ్చేది మీరే ఇంటర్మీడియట్. గ్రావిటేషన్ అంటే ఇక్కడ వెక్టర్స్ కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఎలక్ట్రిసిటీ, ఇది మైక్రోస్కోపిక్లో ఉంటుంది కదా, అవన్నీ మ్యాక్రోస్కోపిక్, పెద్దది చేసి జూమ్ చేసి చూస్తే అట్లాగుంటాయి అన్నమాట మొత్తం. సో ఇక్కడ వచ్చేసి కెప్లర్స్ లాస్ అనేది మీరు 10th నేర్చుకుంటారు, గ్రావిటేషన్ అనేది. సో ఇక్కడ కూడా అవే ఉంటాయి. అండ్ మనకి ఇది నేర్చుకుంటే ఇది ఫ్రీ, ఇది నేర్చుకుంటే నీకు ఇది ఫ్రీ. సో బై 1 get 1 ఫ్రీ లాగా ఆఫర్ అనమాట నీకు. సో ఆల్మోస్ట్ అన్ని సేమ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎగస్ట్రా అనేది ఏంటిది ఇక్కడ కెప్లర్స్ లాస్, అది ఆల్రెడీ నువ్వు 10th నేర్చేసుకుని ఉంటావు. అండ్ నీకు ఎలక్ట్రిక్ చార్జెస్ అని తెలుసు. ఓన్లీ నువ్వు కొత్తగా నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంది, కూలుంబ్స్ లా, డైపోల్, యాక్సియల్ అనమాట. యాక్సియల్, ఈక్వటోరియల్లో నీకు డైపోల్ అనేది చూస్తావు అనమాట. నువ్వు అంటే డైపోల్ నేర్చుకుంటే ఈ రెండింటిలో అనేది డివైడ్ అయింది అనమాట మనకి. సో ఎలక్ట్రిఫికేషన్ అనేది కొత్త ప్రాసెస్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది ఇక్కడ నీకు. సో అది చాలా సింపుల్గా ఉంటుంది. అంటే మనకి 1+2 డివైడెడ్ బై 3 అట్లాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. బట్ దాంట్లో ఫిజిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అది మ్యాథ్స్ అనేది ఫిజిక్స్కి ఎట్లాగ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనేది నేను అది కూడా ఒక రిలేటెడ్ వీడియో చేస్తాను నేను. అండ్ కెమిస్ట్రీ వీడియో అనేది ఇంకా చేయలేదు కదా, ఎట్లాగా నేను చేస్తాను దానికి కూడా. సో ఖచ్చితంగా మనం ముందుకు వెళ్దాం. అండ్ మ్యాగ్నెటిజం అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది చెప్పినా కదా మీకు. కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది మీకు చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంది, తప్పకుండా చేస్తాం మనం. ఇది వదిలేదే లేదు, తగ్గేదే లేదు అసలు ఎప్పుడు వచ్చినా సరే. అంటే మన చిన్నప్పుడు మంచిగా ప్రాక్టీస్ అయ్యి ఉంటే ఇక్కడ ఈజీగా ఉంటుంది అన్నమాట మనకి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ ఆల్మోస్ట్ దీనికి రిలేటెడ్గా ఉంటాయి. బట్ కెపాసిటెన్స్ ఇక్కడ ఆల్టర్నేట్ కరెంట్ అన్నాను కదా. సో కరెంట్ అనేది మనకి కెపాసిటెన్స్, ఆల్టర్నేట్ కరెంట్ చాలా రిలేషన్ ఉంటుంది మనకి. సో పొటెన్షియల్స్ అనేవి మనకి దీనికి రిలేటెడ్ ఉంటుంది, కెపాసిటెన్స్ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది, మ్యాగ్నెటిజం దగ్గర కూడా మనకి రిలేటెడ్ ఉంటుంది. అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది మనకి ఎన్ని ఆటలో కలిసి ఉందో చూడు. నీకు మ్యాగ్నెటిజంలో ఒక వేలు పెట్టింది, అండ్ ఎలక్ట్రిసిటీలో ఇంకొక వేలు పెట్టింది, అండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం 3 కలిపి మొత్తం ఒక హ్యాండ్లా పెట్టేసింది అనమాట మొత్తం. సో దీంట్లో 2 ఉంటాయి మళ్ళీ, అది ఆల్టర్నేటింగ్ కరెంట్, డైరెక్ట్ కరెంట్, మొత్తం 5 ఫింగర్స్ ఒక హ్యాండ్ అయిపోయిందనమాట. అంత ఇంపార్టెన్స్ ఉంది ఆల్టర్నేటింగ్ కరెంట్కి. నీ కెపాసిటెన్స్ దాంతో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నువ్వు ఇది చేయకపోయినా ఇది చేయడం మాని, ఇది చేయకపోయినా ఇది చేయడం మానేయచ్చు అనమాట. సో అందుకే చేస్తే ఖచ్చితంగా మనకు వచ్చేస్తాయి అనమాట. 6 to 4 క్వశ్చన్స్ ఉంటాయి, 5 to 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ని అసలు హై వెయిటేజ్ అంటారు చూడు, అదే అనమాట మనకి ఇక్కడ. సో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అనమాట. దీంట్లో మనకి ఏముంటాయంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, మళ్ళీ మనకి థంబ్ రూల్ ఉంటుంది, కర్లీ ఫింగర్స్ రూలు, అట్లాగా మనకు ఉంటాయి, ఫారడేస్ లాస్ అట్లాంటివి. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం,
మీకు డైరెక్ట్ అక్కడికి వెళ్ళేగా చూస్తే బెటర్. అంటే బయోట్ సేవియర్స్లా ఆంపియర్స్లా అనేవి ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతాయి మీకు. సో ఎప్పుడు కూడా వినుండరు. బట్ మనకి మ్యాగ్నెటిజం అనేది 10th వచ్చి ఉంటుంది కాబట్టి ఎంతో కొంత ఐడియా ఉంటుంది మనకి కొద్దిగా అక్కడ చూసుకుంటే కనుక. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో నీకు ఆల్రెడీ వచ్చేసింది ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం రెండు కలిపి. సో నువ్వు ఈ రెండు చేయకపోతే ఇది మానేయచ్చు. సో ఇది చేయకపోయినా ఈ రెండు మానేయచ్చు. అట్లాగుంటుంది. ఈ రెండు చేసి ఇది చేయాలి, మళ్ళీ ఇది చేసి ఈ రెండు చేస్తానంటే కుదరదు. సో ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతుందని చెప్పాను. సో చేయాలి. సో మొత్తం అంతా ఇది కలిపి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇది వేవ్స్లో కూడా నేను రాస్తున్నాను, మీ కళ్ళ ముందే రాస్తున్నాను. సో ఇక్కడ మనకి వేవ్స్ అనేది మనకి ఇక్కడ ఇంకొక రకంగా కూడా ఉంటుంది. మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో వేవ్స్ అయితే మనకి ఎంత వ్యాస్ట్ ఉందో చూసారుగా అది. సో మోడర్న్ ఫిజిక్స్ అంటే ఇప్పుడు ఇది చేసిన వెంటనే నువ్వు ఇది చేయకుండా నువ్వు ఇది చేసేస్తాను, లేకపోతే ఇది చేసి అది చేస్తానంటే కుదరదు. నువ్వు సెకండ్ ఇయర్ మొత్తం ఇవే ఉంటాయి అన్నమాట, ఈ ఎలక్ట్రిసిటీ, వేవ్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్. సో మూడు కూడా మనకి కొద్దిగా ఛాలెంజింగే మనకి. సో డ్యువల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, యాటమ్స్ అంటే మనకి యాటమ్స్, న్యూక్లియై నీకు ఎక్కడో స్ట్రైక్ అవుతున్నట్టుందిగా, కెమిస్ట్రీలో ఉంటాయిగా, మనకి ఫిజిక్స్లో కూడా ఇక్కడ మళ్ళీ ఉంటాయి మనకి. సో డ్యువల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, యాటమ్స్, న్యూక్లియై. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనకి మ్యాక్రోస్కోపిక్లో చూస్తే మనకి ఇక్కడ మైక్రోస్కోపిక్లో చూస్తాం అనమాట మనకి. సో న్యూక్లియై అండ్ ఆల్సో సెమీ కండక్టర్స్ అంటే మనకి ఇది కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిందిలా ఉంది కదా. ఇది ఓన్లీ ఈ సెట్ మనకి బీట్ చార్ట్కి మంచిగా ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ సిస్టమ్ చేసుకుంటే మనకి పోయేదేముంది. ఎస్. మనకి ఇంకొక విషయం నెక్స్ట్ హీట్ ట్రాక్. ఆల్రెడీ మనకి హీట్ అనేది 10th క్లాస్లో ఇంట్రడ్యూస్ అయింది. మనకి 7th 8th క్లాస్లో కూడా మనకి హీటింగ్ బాడీస్ అనేవి ఉంటాయి మనకి. సో థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మనకి ఎక్స్పాన్షన్స్ ఉంటాయి అన్నమాట. సాలిడ్ ఎక్స్పాన్షన్, లిక్విడ్ ఎక్స్పాన్షన్, గ్యాస్ ఎక్స్పాన్షన్ అండ్ కెలిరోమీటర్ అనేది మనకి ఉంటుంది అనమాట. మీరు ఆల్రెడీ 10th కనుక చేసి ఉంటే మనకి ఐస్ అనేది వాటర్లో వేసినప్పుడు మెల్ట్ అవుద్ది. అండ్ మెల్ట్ అయినప్పుడు మనకి దాని టెంపరేచర్ దీని టెంపరేచర్ అట్లాగా ఉంటుంది అనేది ఉంటుంది. ఇక్కడ 0th లా అనేది కూడా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట మనకి. అంటే వెయిన్స్ డిస్ప్లేస్మెంట్లా అండ్ ఇంకా ఉంటాయి మనకి అట్లాగా. సో న్యూటన్స్ లాస్ ఆఫ్ కూలింగ్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. నేను వేవ్స్కి సంబంధించి ఇంకొకటి కూడా రాస్తాను. మరి వేవ్స్ అనేది లాస్ట్ టాపిక్ నేను వదలకూడదు మరి అలాగే. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అంటే మన కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయంటే చాలా చిన్న టాపిక్ ఇది. ఆర్ఎంఎస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఇది మొత్తం దీనికి రిలేటెడ్ అయి ఉంటుంది. థర్మోడైనమిక్స్ మనకి కెమిస్ట్రీలో కూడా థర్మోడైనమిక్స్ ఉంది కదా మళ్ళీ. అంటే మనకి అన్నీ ఎట్లా రిలేట్ అవుతున్నాయి చూసుకో మరి. సో హీరో అనమాట మనకి. ఈ రెండు చేస్తే నీకు ఆటోమేటిక్గా హీరో అవుతుంది. నువ్వు ఇక్కడ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో హీరో అనమాట మనకి ఇక్కడ. అండ్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం కూడా హీరో అనమాట మనకి ఇక్కడ. కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇక్కడ హీరో చాప్టర్స్ అనమాట ఇవన్నీ. హీరో చాప్టర్స్ సైడ్ క్యారెక్టర్స్ అయితే ఇవి హీరో చాప్టర్స్ అనమాట. ఇవి చేసుకుని పోయినా మనకి అయిపోతుంది. ఇవి చేసుకుని పోయినా మనకి అక్కడ మనకి ఇక్కడ 6 to ఇక్కడ దీంట్లో నుంచి 3 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా 3 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. సో ఇవి చేసుకుని వెళ్ళినా సరిపోతుంది. అట్లాగుంటుంది వీళ్ళ లెవెల్ అనేది. ఇక్కడ థర్మోడైనమిక్స్ హీరో అట్లాగా. సో హీరో చాప్టర్స్ అనేవి మీకు అర్థమయ్యే ఉంటాయి. నేను ఎందుకు హీరోస్ అంటున్నాను అంటే అర్థమయ్యే ఉంటుంది. సో ఇక్కడ నేను ఇంకొకటి రాయబోతున్నాను. నేను హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. సో వేవ్స్ అనేది చెప్పాను, తలపై నుంచి వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా చూసుకోకపోతే సౌండ్ వేవ్ అనేది మనం చిన్నప్పటి నుంచి చేస్తుంటాం కాబట్టి తప్పకుండా చేసేస్తాం మనం. వేవ్స్ అనేది ఆసిలేషన్స్ అనేది కొద్దిగా కాన్సన్ట్రేట్ పెడితే వచ్చేస్తుంది. ఈజీగానే ఉంటాయి ప్రాబ్లమ్స్. వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్ అనేది మనం చిన్నప్పటి నుంచి చేస్తాం కాబట్టి వచ్చేస్తుంది. సో ఈ రెండింటిలో ఏం నేర్చుకుంటామో ఆల్మోస్ట్ దీంట్లో కూడా అదే ఉంటుంది. ఎక్స్ట్రా సబ్ టాపిక్స్ ఉంటాయి మనకి. ఏంటిదంటే మనకి న్యూటన్స్ కార్ప్యూలస్క్యులర్ థియరీ ఇంకా ఉంటాయి మనకి. చెప్తాను నేను. వేవ్ ఆప్టిక్స్ అనేది ఇంపార్టెంటే మనకి. సో చెప్తాను నేను ఫర్దర్గా. అండ్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్,
ఎస్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది అక్కడ ఉంది, బట్ వేవ్స్ అనేది ఇవి చేస్తేనే మనకి ఇది వచ్చుద్ది, గ్యారంటీ చెప్తున్నా, ఇవి చేస్తేనే ఇది వచ్చుద్ది పక్కా పక్కా అది మాత్రం. సో అవి చేయాలి, ఇది చేయాలన్నమాట మనకి. సో హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనమాట మనకి. సో ఇది ఇక్కడ మనకి వేవ్ ఆప్టిక్స్లో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఉంటుంది. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. దాని మీద నుంచి మనకి మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. సో అన్నిటికన్నా మనకి ఇక్కడ మార్క్స్ వచ్చేసి 5/4. ఇవన్నీ చేసుకున్నామంటే 5 క్వశ్చన్స్ సింపుల్గా వచ్చేస్తాయి. మ్యాక్సిమం రే ఆప్టిక్స్లోనే ఎక్కువ వస్తాయి, ఆ తర్వాత వేవ్ ఆప్టిక్స్, ఆ తర్వాత ఈ 2 చూసుకుని ఈ 3 కలిపి ఒక 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. సో ఇది కూడా ఈ 4 కలిపి ఒక 2 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ 2 కలిపి మనకి 3 క్వశ్చన్లు వచ్చేసే అవకాశం ఉంది.